హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో టిఫిన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, గ్లాస్ ఇడ్లీ అండి. చాలా స్మూత్గా ఉంటుంది. మీరు చేసేటప్పుడు గ్లాస్ ఇడ్లీ ఎంత స్మూత్గా ఉండాలా? ఇంత స్మూత్గా రావాలంటే ఏం చేయాలో ఒక చిన్న టిప్ చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక గ్లాస్తో నేను తొక్కతో ఉన్న పప్పును తీసుకున్నానండి. తీసుకుని నానబెట్టి బాగా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ కదండి, ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఇడ్లీ నూక తీసుకోవాలి. నానబెట్టిన తర్వాత బాగా వాష్ చేసి పప్పును గ్రైండ్ చేసి మనం ఒక బౌల్లో తీసుకొని నూకను కూడా క్లీన్ చేసుకొని ఆ నూకను గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒక టిప్ చెప్తాను, వినండి. ఆ టిప్పు చూడంగానే మీకు అర్థమవుతుందండి. ఆ టిప్పు వల్లనే స్మూత్గా వస్తుంది ఇడ్లీ. ఇడ్లీ చేసుకునేటప్పుడు సాల్ట్ కలుపుకుంటాం కదా, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేతితో తేలికగా పప్పు నూక కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తుంది ఇడ్లీ అనేది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ బౌల్స్ పోపుల డబ్బా బౌల్స్ అండి. వీటిలో కొంచెం ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. వేసుకొని ఒక కుక్కర్లో నీళ్లు వేసి నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ స్టాండ్ని దించేయాలండి. స్టాండ్లో కూడా నేను నార్మల్గా చేసుకున్న ఇడ్లీలు కూడా పెట్టుకున్నాను. చూడండి, కింద రౌండ్లో ఉంటుంది. సెకండ్ రౌండ్లో నేను ఇది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవటమని. మినిమం ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక నైఫ్ పెట్టి నేను చెక్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి, అంతే, రెడీ అయిపోయింది. వీటిని చల్లారిన తర్వాత ఒక స్పూన్తో రౌండ్గా మనం షేప్ని చేసేసి తీసేసుకోవటమేనండి. చాలా స్మూత్గా, చాలా సింపుల్గా, చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా గ్లాస్ ఇడ్లీ పెడితే చాలా నచ్చుతారు కూడా. రొటీన్గా కాకుండా ఇలా పెట్టడం వల్ల మీకు నచ్చిన చట్నీతో సాంబార్తో చక్కగా కడుపు నిండా తినేయచ్చండి. పిల్లలు కూడా చక్కగా తింటారు, ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్కి వెళ్దాము. బుజ్జి గ్లాసులతో చేశానండి ఇడ్లీ. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా ఆయిల్ వేసుకొని ఇడ్లీ ముద్దను ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఫుల్గా వేయకండి, కొంచెం తగ్గించండి. ఎందుకంటే బాయిల్ అయిన తర్వాత కొంచెం పైకి వస్తుంది కదా. మనం రెగ్యులర్గా కర్రీ వండుకుంటాం కదా, అదే పాన్లో వాటర్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చిన్న బుజ్జి గ్లాసులని ఇందులో పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ చూస్తే అయిపోయిందండి. మూత పెట్టుకుంటే ఆవిరి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్గా చేసుకున్నాను. చూసారు కదా, భలే నచ్చిందండి నాకు ఈ గ్లాస్ ఇడ్లీ. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలు భలే ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసారు కదా, పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.